రఘురామకృష్ణరాజు ఓ సంచలనాత్మకమైనటువంటి పని చేశారు. రఘురామకృష్ణరాజు ఆల్రెడీ వాస్తవంగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు తెలుసు. ఆయన తాజాగా అసెంబ్లీలో ఓ పక్కన సమావేశం జరుగుతూ ఉండగా జగన్ అప్పటికే బయట గొడవపడి వచ్చారు. బయట తమ వాళ్ళకి సంబంధించినటువంటి ఆపేశారన్నటువంటి కసితో వచ్చారు. చించేశారు ఇవన్నీ నినాదాలు అవి జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్న తర్వాత రఘురామకృష్ణరాజు స్వయంగా వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడం, ఏం మాట్లాడారో తెలియదు. ఎందుకంటే నిన్నగాక మొన్ననే జగన్తో పాటుగా ఐపీఎస్ అధికారులు సునీలు వాళ్ళ మీద కూడా హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. జిల్లా ఎస్పీ, గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి మరీ కేసు పెట్టి వచ్చారు. అట్లాంటి రఘురామకృష్ణరాజు ఉప్పు నిప్పు లాంటి ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆయన జగన్ దగ్గరికి వెళ్ళటం, ఒక 2 నిమిషాలు నుంచుని మాట్లాడటం జరిగింది. అది ఏంటి? ఇది 2 కోణాలు. ఒకటి, చంద్రబాబు తనను నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి బాబుకి నేనేమి అటు కూడా కాంటాక్ట్లోనే ఉన్నానని చెప్పడం. ఎందుకంటే అక్కడ బేసిక్గా ఆయన ఇంతకుముందు వైసీపీతో ఎందుకు విభేదించారు? ఎంపీ సీట్ ఇచ్చింది వైసీపీ, కానీ ఫ్లోర్ లీడర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అట్లాగే కనీసం ఏదైనా ఇదైనా అదే పార్లమెంటరీ పార్టీ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఫ్లోర్ లీడర్ ఇవ్వమంటే ఇవ్వలేదు, కమిటీలకు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. అది ఒకటి నాటి కోపం. అదే సందర్భంలో తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ జరిగినటువంటిది ఇది తనని ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారన్న కోపంతో చేసుకొచ్చినటువంటిది. ఇప్పుడు వచ్చేటప్పుడు తెలుగుదేశంలో చేరితే ఎంపీ అడిగితే ఎంపీ కుదరలేదు, ఎమ్మెల్యే ఇచ్చారు, స్పీకర్ ఆశించారు, అది అవ్వలేదు. ఒక అసంతృప్తి ఉంది. దాని గురించి చెప్పడమా, లేదంటే జగన్తో అసలు ఏం మాట్లాడారు? ఇది కీలకమైనటువంటి. జగన్తో ఏం మాట్లాడారు? సాధారణంగా అటెన్షన్ సీకర్ రఘురామకృష్ణరాజు, అందరు అటెన్షన్ అటువైపు డైవర్ట్ చేశారు. రేపో మాపో దానికి సంబంధించి ఏం మాట్లాడారో చెప్తారేమో చూద్దాం.